తిరుపతిలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద ఆధ్వర్యంలో హిందువుల ఐక్యతే లక్ష్యంగా సమ్మేళనం నిర్వహించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మానికి, దేవాలయాలకు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తీవ్ర నష్టం జరిగిందని, హిందూ ఆలయాలపై జరిగిన దాడులు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని శ్రీనివాసానంద ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని ప్రశంసించారు. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర్ని ప్రాశస్త్యాన్ని మంటగలిపేలా మాట్లాడటం బాధాకరమని, శ్రీనివాసానంద సాధు సంతులను అవమానించేలా మాట్లాడేవారని తిరుపతి ప్రజలు తిరస్కరించారని పిలుపునిచ్చారు. వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా, అలాగే మా గౌరవాధ్యక్షులు అట్లూరి నారాయణరావు గారు. ఈరోజు మన ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా చాలా ఆలయాలలో ఎటువంటి విధ్వంసకాండ చేశారు, 5 సంవత్సరాలలో హిందూ ధర్మాన్ని ఎంత వెనక్కి నెట్టారు, హిందూ దేవాలయాలపైన దాడులు ఎన్ని చేయించారు, ఇవన్నీ కూడా చర్చించుకుంటూ ఆ బాధని పంచుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ ధర్మం ఏ విధముగా చక్కగా ఆలనా పాలన జరుగుతున్నది, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీపోయి పరిశుద్ధమైనటువంటి లడ్డూ ప్రసాదం ఎంత ఆనందముగా, అలాగే భక్తుల సౌకర్యాలు ఏ విధముగా మెరుగుపడ్డాయి, రాష్ట్రంలో దేవాలయాలకి పునర్జీవం ఎలా కలిగింది ఎన్డీఏ పాలన 2 సంవత్సరాలలో. ఒకసారి మేము సాధు సంతులు అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని పెట్టుకొని ఈ 2 సంవత్సరాల్లో హిందూ ధర్మానికి పెద్దపీట వేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము సాధారణమైనటువంటి కృతజ్ఞతలు సాధు సంతులమి హిందూ సంఘాల తరపున 2 సంవత్సరాల్లో హిందూ ధర్మాన్ని మీరు గుర్తించి మా దేవాలయాలు ప్రాధాన్యత పెంచి బడ్జెట్లు కేటాయించి భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరిచి, ఒక పక్క తిరుమల స్వామివారి శుక్రవారం నాడు అభిషేకం జరిగేటటువంటి సమయంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి తాత్సర్యము చేయకుండా నేరుగా భక్తులందరినీ కూడా అభిషేకం చూసేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని మొట్టమొదటిసారిగా తిరుమల చరిత్రలో ఎన్డీఏ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈరోజు ప్రతి దైవ కార్యం కూడా భక్తుల సమక్షంలో చేస్తున్నారు తిరుమలలో. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఈరోజు ప్రసాదం కానివ్వండి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రసాదం పురుగులు పెట్టిన అన్నం పెట్టారు, మనం ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాం. అలాగే భక్తులకి మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, తల్లులకి పాలు కూడా, చంటి పిల్లలకి పాలు ఇవ్వలేనటువంటి దుస్థితికి దిగజార్చారు.